5/5 ఏపీలోని 7 జిల్లాలకు వర్షాలు పిడుగుల హెచ్చరికలున్నాయి. రాబోయే 3 గంటల్లో ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇస్తోంది వాతావరణ శాఖ. వర్షాలతో పాటు ఈదురు గాలులు కూడా భీకరంగా ఉంటాయని విపత్తు నివారణ సంస్థ హెచ్చరిస్తోంది. చాలా చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. చెట్ల కింద, హోర్డింగ్స్ కింద ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడవద్దని సూచిస్తున్నారు. పొలాల్లో ఉన్న రైతులు, కూలీలు సేఫ్ ప్లేస్లోకి వెళ్లాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ ప్రజలారా, ఈ వార్త మీకోసమే. బి అలర్ట్. మరో గంట 2 గంటల్లో వరుణుడు మళ్లీ వణికించబోతున్నాడు. కుండపోత వర్షం కురియబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో వాన ఖాయంగా కనిపిస్తోంది. హైదరాబాద్లో వర్షంపై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. సిటీలో మొన్నటి సీన్ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు అధికారులు. ఇప్పటికే మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ సిటీలో వెదర్ పూర్తిగా చేంజ్ అయింది. సిటీని నల్లటి మబ్బులు కమ్మేశాయి. ఈ క్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ ప్రకటించారు. విద్యా సంస్థలు, ఐటీ కంపెనీలకు కీలక సూచనలు చేశారు. విధులు ముందే ముగించాలని ఆదేశించారు. అత్యవసర సేవలకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక భారీ వర్షాలతో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించడం సిటీ వాసులను భయపెడుతోంది. హైదరాబాద్లో వర్షంపై అధికారులు కీలక అప్డేట్ ఇస్తున్నారు. సిటీలో మొన్నటి సీన్ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సిటీని నల్లటి మబ్బులు కమ్మేశాయి. ఈ క్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ ప్రకటించారు. విద్యాసంస్థలు, ఐటీ కంపెనీలకు కీలక సూచనలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఇంకా వాతావరణ శాఖ ఇస్తూ ఉన్న సూచనలు ఏమిటి? అలాగే కేవలం హైదరాబాద్కే ఈ అలర్ట్ ఉందా, లేకపోతే తెలంగాణలో ఇతర ప్రాంతాలకు కూడా ఏదైనా హెచ్చరికలు ఉన్నాయా? తెలంగాణ వ్యాప్తంగా రాగల వారం రోజులకి వర్ష సూచనలు ఐఎండీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి చూసుకుంటే అయితే ఈ రేపటి నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. కేవలం హైదరాబాద్ వరకు మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన సగం జనాభా చెప్పాలంటే కన్సిడర్లీ హైదరాబాద్లో ఉంటారు. అందులో అత్యంత ట్రాఫిక్ రద్దీ, ట్రాఫిక్ సాంద్రత, వెహికల్స్ మూవ్మెంట్ ఉండే ప్రాంతం హైటెక్ సిటీ. మొన్న 9వ తారీఖు పుడిన భారీ వర్షానికి ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అవ్వటము, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డ నేపథ్యంలో కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మళ్ళీ దాని మీద సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో ఈరోజు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు సాయంత్రం నుంచి వచ్చే వారం రోజుల వరకు కూడా తీవ్రమైన వర్షాలు ఉంటాయనే నేపథ్యంలో ఇక హైదరాబాద్ స్పెసిఫిక్గా విషయానికి వస్తే మాత్రము హైదరాబాద్లో ఇప్పుడు సాయంత్రం నుంచి మొదలయ్యి రాత్రి నుంచి మధ్యరాత్రి వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో మోడరేట్ వర్షాలు కురవచ్చు. హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. 9వ తారీఖు ఏదైతే మిస్కమ్యూనికేషన్ జరిగిందో అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉండే ఈ హైటెక్ సిటీ మొత్తం గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాధాపూర్, ఇటు కేబుల్ బ్రిడ్జ్ ఏరియా, ఇవన్నీ ప్రాంతాల్లో, కొండాపురి, అన్ని ప్రాంతాల్లో కూడా అత్యధికంగా ఐటీ కంపెనీలు ఉంటాయి. అందరూ ఒకేసారి రోడ్ల మీదకి వస్తే వర్షం పడితే అందరూ ఒకేసారి రోడ్ల మీదకి వస్తే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి 3:30 తర్వాత ఈ హైటెక్ సిటీ ప్రాంతంలో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే రిలీవ్ చేసే విధంగా యాక్షన్ తీసుకుంటే ఆ వర్షం పడే సమయానికి ట్రాఫిక్ మూవ్మెంట్ కాస్త కంట్రోల్ చేయొచ్చు. అప్పటి వరకే ప్రజలు ఇంటి వరకు చేరుకుంటే మంచిది. ఇంకొక ఫైనల్ అడ్వైస్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలు తమ సొంత వాహనాల్లో బదులుగా మెట్రో లాంటి వాటిని వాడితే రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో ప్రస్తుతం వర్షాలు పడే సూచనలు, వాతావరణం వర్షాలకు అనుకూలంగా ఉండటంతో అప్రమత్తంగా ఉన్నారు సైబరాబాద్ ఏరియాలో మొత్తం కూడా.